ఇది ఒక పెద్ద, నీలి పర్వతం పాదాల వద్ద, ఎండకాసే ఒక గ్రామంలో నివసించే స్నేహితుల బృందం గురించిన కథ. ఈ గ్రామంలో ప్రతిఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, మరియు ప్రతిరోజూ ఒక సాహసయాత్రలా అనిపిస్తుంది. భారీ మామిడి రహస్యం. గ్రీన్ కానోపీ గ్రామంలో, కవి, గీత మరియు చిన్న లియో అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు పక్కపక్కనే నివసించేవారు. ఒక శనివారం ఉదయం, ఆ గ్రామం సందడిగా ఉంది. గొప్ప వేసవి చెట్టు, గ్రామంలోని అన్నిటికంటే పురాతనమైన మామిడి చెట్టుకు ఫుట్బాల్ పరిమాణంలో ఒకే ఒక్క మామిడి పండు కాసింది. అది బంగారు వర్ణంలో, తేనె వాసనతో, అన్నిటికంటే ఎత్తైన కొమ్మకు వేలాడుతోంది. సమస్య. గ్రామ పెద్ద, తాతయ్య సామ్, ఇలా అన్నారు: ఎవరైతే ఈ గొప్ప మామిడి పండును నలగకుండా కిందకి దించగలరో, వారు ఈ రాత్రి మంటల వద్ద ఊరంతటితో దానిని పంచుకోవచ్చు. చాలామంది పొడవాటి యువకులు ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించారు, కాని ఆ కొమ్మ వారికి అందనంత సన్నగా ఉంది. గ్రామ క్రీడాకారులు దూకడానికి ప్రయత్నించారు, కాని అది చాలా ఎత్తుగా ఉంది. జట్టుగా పనిచేసే ప్రణాళిక. గీత, కవి, మరియు లియో నీడలో కూర్చుని గుసగుసలాడుకున్నారు. వారికి పొడవాటి కాళ్లు గాని, పెద్ద కండరాలు గాని లేవు, కాని వారి వద్ద ఒక ప్రణాళిక ఉంది. 1. మొదటి దశ. అందరికంటే వేగంగా పరుగెత్తగల గీత, అడవి అంచు నుండి పొడవాటి, మృదువైన తీగలను సేకరించింది. 2. రెండవ దశ. ముడులు వేయడంలో నేర్పరి అయిన కవి, ఆ తీగలను ఒక మృదువైన, సాగే వలగా అల్లాడు. 3. మూడవ దశ. అందరికంటే చిన్నవాడైన లియో, అందరికన్నా తేలికైనవాడు, తన గట్టి ఎక్కే బూట్లు వేసుకున్నాడు. ఆ గొప్ప క్షణం. గీత, కవి కొమ్మ కింద వలను గట్టిగా పట్టుకున్నారు. ఈకలా తేలికైన లియో, చెట్టు కాండం పైకి ఎక్కాడు. అతను ఆ సన్నని కొమ్మ మీద పూర్తిగా వెళ్లలేదు. దానికి బదులుగా, అతను ఒక పొడవాటి వెదురు కర్రను ఉపయోగించి కాండాన్ని మెల్లగా నెట్టాడు. టాప్! ఆ పెద్ద మామిడి పండు గాలిలో దొర్లింది. సష్! అది తీగల వల మధ్యలో సరిగ్గా పడింది. ఒక్క గీత కూడా పడలేదు. గ్రామ విందు. ఆ రాత్రి, గ్రామమంతా వెచ్చని మంట చుట్టూ చేరారు. తాతయ్య సామ్ ఆ పెద్ద మామిడి పండును డజన్ల కొద్దీ ముక్కలుగా కోశాడు. అది ఎవరూ ఎప్పుడూ రుచి చూడని అత్యంత తీయని, రసవంతమైన పండు. బహుమతి గెలుచుకున్నది పొడవైన వ్యక్తి కాదు, అని తాతయ్య సామ్ ఆ ముగ్గురు స్నేహితుల వైపు చూసి నవ్వుతూ అన్నాడు. తెలివి ఉపయోగించి కలిసి పనిచేసిన జట్టుకే అది దక్కింది. ఆ రాత్రి పిల్లలు జిగురుగా ఉన్న గడ్డంతో, సంతోషకరమైన హృదయాలతో నిద్రపోయారు. రేపు కలిసి ఏమి చేయాలో అప్పుడే కలలు కంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.